ఇప్పుడు హెల్మెట్ కంపల్సరీగా పెట్టాలి అనేది ఒక రూలు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, చట్ట ప్రకారం ఒక రూలు, ఒక పొజిషన్ ఉంది దానికి. హెల్మెట్ పెట్టడం అనేది రోడ్ సేఫ్టీ మెజర్స్లో ఫస్ట్ మన ఏదన్నా ప్రమాదం జరిగితే మనల్ని మనం రక్షించుకోవడంలో హెల్మెట్ది ప్రధాన పాత్ర. సో అలాంటి దానికి హెల్మెట్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి అనేది చట్టంలో పెట్టారు. చట్టమే చేశారు, దానికి ఒక చట్టం పెట్టి దానికి ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ విషయంలో ఈ మధ్యన గౌరవనీయుల హైకోర్టు వారు కూడా, హైకోర్టు తెలుసు కదండి అందరికీ, హైకోర్టు వారు కూడా ప్రతి సంవత్సరం ఈ స్టేట్లో హెల్మెట్ పెట్టని కారణంగా 6,000 నుంచి 7,000-8,000 మంది వరకు కూడా హెల్మెట్ పెట్టని కారణంగా రోడ్ల మీద చనిపోతున్నారు కదా. పోలీసు వారు ఆ చావులన్నింటిలో కూడా బాధ్యత మీరెందుకు కాకూడదు, మీదే బాధ్యత నేను అంటున్నాను, మీరు కాదని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తారు, మీరు ఎందుకు పెట్టించలేకపోతున్నారు పబ్లిక్ చేత అని క్వశ్చన్ చేసింది ఒక 6 నెలల క్రితం హైకోర్టు వారు. నిజమే కదా, ప్రతి సంవత్సరం 6 నుంచి 7,000 మంది హెల్మెట్ పెట్టని కారణంగానే రోడ్ల మీద చనిపోతూ ఉంటే అది మన చేతిలో ఉన్న మనకు మనం చేసుకోగలిగిన చిన్న స్టెప్ అది, అంతే. మనం ఒక ఫోన్ కొనుక్కుంటామండి, దానికి స్క్రీన్ గార్డ్ వేసుకుంటామా లేదా? వెంటనే వేస్తాం, షాప్లోనే వేసేస్తాం. అరే ఫోను పోతే పోయిందా, 5,000, 10,000, 20,000, ఒక 50,000 ఫోన్కే మనం స్క్రీన్ గార్డ్ వేస్తామే. మన లైఫ్ మన సెల్ఫ్ మనకి ఇంపార్టెంట్, మన కుటుంబానికి మనం చాలా ఇంపార్టెంట్. మరి దానికి ఉపయోగపడే హెల్మెట్ని మనం ఎందుకు పెట్టుకోవడం? ఒక మ్యాటర్ ఆఫ్ 1,000 రూపీస్ మంచి హెల్మెట్ 1,000-1,200 రూపాయల మంచిది వస్తుంది ఐఎస్ఐ. దానికి ఎందుకు మనం పెట్టం? మీరు అనుకుంటారు, అరే ఇక్కడే ఆఫీస్కే కదా, ఇక్కడికే రోడ్డుకి కదా, ఎంజీ రోడ్డుకి కదా, లేకపోతే మార్కెట్కే కదా, లేకపోతే నేను పలానా ఇంటికే కదా, పలానా చోటకే కదా, 5-6 కిలోమీటర్లే కదా అనుకుంటారేమో. కాదండి, ప్రమాదం ఎక్కడ వస్తుంది అంటే నువ్వు బండి ఎక్కిన మొదటి క్షణం దగ్గర నుంచి నువ్వు మళ్ళీ బండి దిగే తర్వాత చివరి క్షణం వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఏ రూపంలో రావచ్చు. మీరు బండి మీద వెళ్తుండగా, స్లోగా వెళ్తుండగానే ఏదో ఒక వెహికల్ వచ్చి మిమ్మల్ని తగలవచ్చు, మీరు పడిపోవచ్చు. మీరు ఎలా పడిపోయినా సరే హెల్మెట్ అనేది ఉంటే, మనకి హెల్మెట్ అంటే బాడీలో ఉన్న పార్ట్లో ఏ పార్ట్ అయినా ఏది తిరిగినా సరే మళ్ళీ రీజనరేట్ అయిపోద్ది. మనం ఒక 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది. కానీ హెడ్ లోపల ఉన్న బ్రెయిన్ తెలుసు కదండి, అది ఎంత సెన్సిటివ్ పార్టో. దాంట్లో ఒక్కొక్కసారి సమ్టైమ్స్ చిన్న బ్లడ్ డ్రాప్ కూడా రాదండి, చిన్న కణితో వస్తుంది, చిన్న బొప్పిలా వస్తుంది. కానీ లోపల ఇంటర్నల్ డ్యామేజ్ అయ్యి ఆ రోజు లేకపోతే మరుసటి రోజు లేకపోతే నెల రోజుల తర్వాత కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్, రోడ్డు మీదకి వచ్చి బైక్ మీద తిరిగే పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. సిస్టర్ చెల్లి ఇప్పుడు తిరుగుతుంది ఇక్కడ జొమాటో నిమిత్తం, అంటే తన కాళ్ళ మీద తను నిలబడి తిరుగుతుంది. తను అలా తిరగడం తన ఫ్యామిలీకి తను ఎంతో అవసరం. మరి హెల్మెట్ పెట్టని కారణంగా తనకి ఏదైనా జరిగితే తన మీద ఆధారపడిన ఫ్యామిలీ ఏం కావాలి? అలాగే మీరు కూడా చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్, మనందరూ ఇంపార్టెంట్. మనం పెట్టుకోకపోతే ఏదైనా జరిగితే ఎవరంటే రెస్పాన్సిబిలిటీ? అది మ్యాటర్ ఆఫ్ జస్ట్ అలా పెట్టుకోవడం మళ్ళీ తీయడం. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ నుంచి మనం రక్షించుకోవచ్చు, విండ్ ప్రొటెక్షన్ రక్షించుకోవచ్చు, ఏదైనా పురుగులు గట్రా మీద పడకుండా రక్షించుకోవచ్చు, ఎండ నుంచి రక్షించుకోవచ్చు. మహా అయితే మరీ ఎండగా ఉంటే కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపిస్తేమో తప్ప అది ప్రమాదం అయితే కాదు. మీకు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అదంతా కూడా. అలాంటి దాన్ని పెట్టుకోవడానికి మీరందరికీ ఎందుకు బాధ కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీరు పెట్టుకోలేదు, నో ప్రాబ్లం, నాకు ఈయన పెట్టుకోలేదు, నో ప్రాబ్లం, ఆవిడ పెట్టుకోలేదు, నో ప్రాబ్లం, సిస్టర్ పెట్టుకోలేదు, నో ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు ఒక్కొక్కరు పెట్టుకోకపోతే. కానీ మీరు పెట్టుకోకపోవడం వల్ల, మీరు ఒకరిద్దరు పెట్టుకోవడం వల్ల పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు పెట్టుకోవాలి అన్న వ్యూలో వాళ్ళు కూడా తీసేస్తున్నారు. అది చాలా దుర్మార్గం అండి. అంటే మిగతా వాళ్ళు చనిపోవడానికి కూడా కారణాలు పెట్టుకోని వాళ్ళందరూ కూడా దానికి కారణం అవుతుంది. మనమే కారణం. మనం పెట్టుకోకపోవడం వల్ల పెట్టుకున్నవాడు కూడా తీసేస్తున్నాడు. వాడికి ఏదైనా జరిగితే పరోక్షంగా మనం చేసే పనులకి ఎప్పుడు కూడా గ్రీను రెడ్ అనుకుంటే, మంచి పనులు చేస్తే గ్రీన్ పెరుగుద్ది, చెడ్డ పనులు చేస్తే రెడ్ పెరుగుద్ది. మనం చేయని పనులు ఒక్కొక్కసారి పరోక్షంగా కూడా వీటికి మనం కారణం అవుతూ ఉంటాం. ఒక విజయవాడ సిటీలో హెల్మెట్ అందరూ పెట్టుకోవడం వల్ల ఇన్ని మరణాలు జరిగినాయి, ఇన్ని డెత్లు ఆగినాయని చెప్పి మనం గొప్పగా మనం చెప్పుకుంటే దాంట్లో పాత్ర మీది కూడా ఉంటుంది. గ్రీన్ మీది కూడా పెరుగుద్ది తెలియకుండానే. హెల్మెట్ మీ కారణంగా మీరు పెట్టుకుని రాకుండా బయటికి తిరగడం వల్ల, మిమ్మల్ని చూసి చాలామంది పెట్టుకోకపోవడం వల్ల ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి, మరణాలు జరుగుతూ ఉంటే జరిగే నష్టాల్లో మీది కూడా పాత్ర ఉంటుంది. ఒక సొసైటీని బిల్డ్ చేయడానికి ఎవరు వచ్చి చేస్తారండి? వేరే గ్రహం నుంచి వచ్చి చేస్తారా? అరే మన దేశం బాగుపడాలి, మనం అంతా బాగుండాలి, మనం మొదలు పెట్టాలి కదండి. ఎంత దూరమైనా ఒక్క అడుగుతూనే కదా మొదలు పెట్టాలి, అంతేనా? దయచేసి ఫైన్ ఏమంటే వేసేస్తాము, 1,000 రూపీస్ ఫైన్, 1,030 రూపీస్ వేస్తాము.
లేదు మేమందరం పెట్టుకుంటాం సార్, మా కోసం మేము పెట్టుకుంటాము అనుకుంటే కనుక పంపిస్తాము, నెక్స్ట్ టైం నుంచి పెట్టుకుంటే కనుక. పెట్టుకుంటారంటే దయచేసి రిక్వెస్ట్, నాట్ కమాండ్ లేకపోతే డిమాండ్ కాదు, రిక్వెస్ట్. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ వల్ల వేరే వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు కోల్పోకుండా మీరు చేయొద్దని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పెట్టుకుంటాము అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, వెళ్ళిపోతారు. కానీ నేను పెట్టుకోను సార్ అన్న వాళ్ళు పక్కకు వచ్చేసేయండి, వేరేగా మాట్లాడుకుందాం. రండి, పెట్టుకుంటాను వాళ్ళు వచ్చేసేయండి. పెట్టుకొని వాళ్ళు ఇటు రండి, ఎక్కడ ఉన్నాయి, ఎవరు లేరా? వీళ్ళకేంటి ఏమన్నా కొట్టారా ఫైనల్? మరి ఎవరికి కొట్టకుండా వదిలేద్దాం. రైట్, ఓకే, లేలో ఛాన్స్. మీ నెంబర్లన్నీ కూడా నోట్ చేసాం. నెక్స్ట్ టైం మళ్ళీ మీ బండి ఆగితే మాత్రం హెల్మెట్ లేకుండా బండి సీజ్ చేస్తాం. నెంబర్ లేని ఏమైనా ఉంటుంది ఆపేసేయండి.